అంటే క్రిస్టియన్ ఐడియల్స్ కోసం మేము యుద్ధం చేస్తున్నాం అమెరికన్ ఆర్మీ అనుకుంటూ మొదలెట్టారు. పోపు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. యుఎస్ ఆర్మీ అంటే జీసస్ కోసం అంటే పక్కోళ్ళని చంపడం కాదు అన్నట్టు పోప్ మాట్లాడారు. ఇది అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పోప్ మాట్లాడడం అంటే ఎంటైర్ యూరోపియన్ వరల్డ్, ఎంటైర్ క్రిస్టియన్ వరల్డే సపోర్ట్ చేసినటువంటి. అంటే యుఎస్ ప్రెసిడెంట్కి వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్లో తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది. నాటో కంట్రీస్ వ్యతిరేకత కూడా ఇదిగో ఇలా ట్రంప్ వ్యవహరించినందుకే ఇప్పుడు క్రిస్టియానిటీ మతపరంగా కూడా ఆయనకి సపోర్ట్ లేదు కాబట్టి చాలా ప్రమాదంలో పడిపోతున్నాడు. అందుకని దాన్ని తట్టుకోలేక చాలా డిస్పరేట్గా ఆక్రోశంగా ఆయన పోప్నే డైరెక్ట్గా విమర్శించడం జరిగింది. ఏమంటున్నాడంటే ఆయన పోప్ ఈజ్ ద వీక్ ఆఫ్ ఫారిన్ పాలసీలో డిసిషన్ తీసుకోలేడు, తర్వాత చాలా వీక్గా ఉన్నాడు. ఇరాన్కి అణ్వాయుధాలు అంటే నువ్వు ఒప్పుకోగలవా? నేను ఒప్పుకోను. కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్కు నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు పోపు గారు, నువ్వు చాలా తప్పు. ప్రపంచంలో శాంతి ఉండాలంటే ఫోర్స్నే ఉపయోగించాలంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? భయం అనేది ఉండాలి, ఫోర్స్ ద్వారానే ప్రపంచంలో శాంతి అంటున్నాడు. కానీ క్రిస్టియన్ ఐడియాలజీ అనేది దాని ప్రకారం ఒకవేళ ఇస్లామిక్ ఐడియాలజీ అయినా హిందూ ఐడియాలజీ అయినా ప్రపంచంలోని అన్ని మతాలు ఏంటంటే శాంతి కోసం ఈ అశాంతి యుద్ధాలు పరిష్కారం అని ఏ మతం కూడా ఇప్పటివరకు చెప్పలే.